17వ వార్డ్ ఓటర్స్ అందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు కూడా ఈనాడు కూడా ఓటమి చంద్ర వార్డ్, అది తెలుగుదేశం పార్టీకి పట్టున్న వార్డు. అది గతంలో అనేక మంది మరి విజయలక్ష్మి గారు కానీ, మరి కృష్ణమోహన్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వెంకటేశ్వర గారు అందరూ కూడా కౌన్సిలర్గా ఎన్నికై ఆ వార్డుకి సేవలు అందించిన మనుషులు. వాళ్ళ కుమారుడు ఈ రోజున వినోద్ కుమార్ కూడా అదే పందాలు పనిచేస్తారని చెప్పి ముందుకు రావటం, మీరందరూ కూడా ఆయన స్వాగతించడం, మనందరం కలిసి పనిచేయాల్సిన సమయం ఈరోజు ఏర్పడింది. నేను ఈరోజు ఒక రాక్షసుని అదమార్చాలంటే మనందరం కూడా ఈ శక్తులన్నీ కలవాలి. మరి 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఏ విధంగా ఓడించాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఓ తాటి మీదకి వస్తేనే ఆయన సరైన సమాధానం చెప్పే సమయం ఉంటుంది మనకి. అందువల్ల దయచేసి ఈ వార్డులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా పక్కన పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే ఎలక్షన్స్ లో 2024లో రాముకి ఘనమైన విజయం చేకూర్చాల్సి నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, ఈ వార్డులో అనుభవం ఉన్న వ్యక్తులు, ఏ విధంగా ప్రజల్ని సమీకరించాలి అన్నీ తెలిసిన వ్యక్తులు. అంతే రోహిత్ కుమార్ కూడా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా మనలో కలుపుకొని అన్ని విధాలు సహకరిస్తాం. మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఈ వార్డుని కంచుకోటగా మార్చండి. మళ్ళీ అంటే ఇదివరకు లేదు, అదే కంటిన్యూ అవ్వాలి. దానికి పూర్తి సహకారం నేను రాము కూడా అందిస్తాం. రేపు రాబోయే ఎలక్షన్స్ మట్టికి ఒక తాటి మీదకి వచ్చి అందరూ ఎవరైతే పనిచేసే వాళ్ళు అందరూ సహకారం ఉంటేనే ఆ రాక్షసుని ఓడించగలం. మీరందరూ చూస్తున్నారు ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నాడు, భాష ఎట్లా ఉందో మాట్లాడితే అమ్మ మొగుడు అంటాడు, లేదా బొచ్చు పీక్కోమంటాడు. అవన్నీ మనం ఓటేసి గెలిపించింది ఆటో తిట్టించుకుంటే మనం ఓటు ఎత్తనట్టు అనిపిస్తున్నారు. ఓటు దేనికి వేస్తున్నాం? మనకు సర్వీస్ అందిస్తారని, మన కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటారని చెప్పి ఆశించి మనం ఓటేస్తాం. కానీ ఇట్లా తిట్టించుకుంటా కాదు కదా మనం ఓటేసేది. ఎన్ని ఆలోచన చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ సంకనాగిపోద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు క్లియర్గా నాకు అర్థమవుతుంది. అనేక ప్రాంతాల్లో దగ్గర 30 రోజులు నేను రాము తిరుగుతున్నాం. నా మెసేజ్ క్లియర్గా అర్థమవుతుంది, చాలా పాజిటివ్ ఉంది. మనం గెలవబోతున్నాం. వాళ్ళ కొడాలి నాని పని అయిపోయింది. ఆడు ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా ఆ లైన్లో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు ఊహించిన విధంగా మెజార్టీ వస్తుంది.